Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కమింగ్ టు థర్డ్ న్యూస్. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీని కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద వేడుకలకి ఆమెను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులని సోనియా గాంధీకి వివరించారు రేవంత్ రెడ్డి. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా కలిశారు రేవంత్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఉత్సవాలకి హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎవరెవరిని కలిశారు? ఎలా జరుగుతుంది ఆయన పర్యటన? కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీని కలిశారు. ప్రస్తుతం నేనున్నది కూడా సోనియా గాంధీ నివాసం 10 జన్పత్. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన కాసేపట్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడిందంతా కూడా మనం విన్నాం. జూన్ 2 నాడు జరగబోయే దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించినట్టుగా చెప్పారు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇచ్చిందే సోనియా గాంధీ కాబట్టి ఆవిడ్ని ఆహ్వానించి చీఫ్ గెస్ట్గా ఆవిడని ఆహ్వానించాము. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆమె వచ్చేందుకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామంటూ చెప్పారు. చేయబోతున్న ఏర్పాట్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈరోజు సోనియా గాంధీని కలవడానికంటే ముందు మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్ని కలిసి దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతోటి చర్చలు జరిపారు. ఆ సందర్భంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల గురించే చర్చించినట్టుగా తెలిసింది. దాంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే గ్రామ సర్పంచుల నుంచి మొదలు పెడితే ఇతర స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఆ పార్టీ నాయకత్వంతో చర్చించినట్టుగా తెలిసింది. ఈరోజు ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశమే ఇది. జూన్ 2న జరపబోయే ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడమే పనిగా పెట్టుకుని ఆయన ఢిల్లీకి వచ్చారు. నిన్న కేరళలో ఒక బుక్ రిలీజ్ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఆయన కేరళ వెళ్ళారు, కోజికోడ్కి. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకునేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ఈరోజు ఉదయం కాసేపు 23 తుగ్లక్ రోడ్లో ఉన్న సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించారు. అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అనంతరం అక్కడి నుంచి కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. సోనియా గాంధీ టైం ఇచ్చిన తర్వాత ఆమె 4:30కి 4 to 4:30 మధ్య రావాల్సిందిగా చెప్పినట్టుగా తెలిసింది. దాంతో ఆయన ఆ సమయానికి ఇక్కడికి వచ్చి సోనియా గాంధీని కలిసి తెలంగాణ తల్లిగా మీకు పేరుంది, మీరు ఖచ్చితంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలి అంటూ ఆమెను ఆహ్వానించారు. ఆమె అందుకు సానుకూలంగా స్పందించినట్టుగా కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానం పంపుతున్నాము. ఆ ఉద్యమకారులు ఎవరు ఏంటి అన్నది కోదండరాం నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాము, ఆయన తేల్చుతారు, ఆ జాబితాను ఆయన తయారు చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఈ భేటీతో దాదాపుగా పర్యటన ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వీలుంటే కనుక మల్లికార్జున ఖర్గేను కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నందుకు ఆయన్ను కూడా కలిసి ఆయన తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.